నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. అధికార పార్టీ కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాల రగులుతూనే ఉంది. ముఖ్యంగా మంత్రి పదవి ఆశించి భంగపడ్డ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గత కొద్ది రోజుల నుంచి బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా తనకు మంత్రి పదవి ఇస్తామని 1కి 2 సార్లు ప్రామిస్ చేసి ఇప్పుడు సామాజిక వర్గం, కుటుంబం, జిల్లా లెక్కలు చూపించి తనకు మొండి చేయి చూపించడం పట్ల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేర్చుకునే సమయంలో, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల సమయంలో, భువనగిరి బాధ్యతలు అప్పగించిన సమయంలో, తనకు మంత్రి పదవి హామీ ఇచ్చే సమయంలో అడ్డురాని సామాజిక వర్గం, కుటుంబం, జిల్లా లెక్కలు ఇప్పుడు ఎలా అడ్డొస్తున్నాయని కోమటిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. కాదు గట్టిగా నిలదీస్తున్నారు. అంతేకాకుండా తమ అసంతృప్తి వ్యక్తం చేసే క్రమంలో కోమటిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ చేసిన వ్యాఖ్యల మొదలు సోషల్ మీడియా వ్యవహార శైలికి సంబంధించి చేసిన హెచ్చరికల వరకు అనేక విషయాల్లో బహిరంగంగా ముఖ్యమంత్రి చేసిన విమర్శలను పార్టీ ముఖ్య నాయకత్వం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. విమర్శించడమే కాకుండా ఓ విధంగా తిరుగుబాటు ధోరణి అవలంబిస్తున్న తీరు పట్ల పార్టీ ముఖ్య నాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఈ నెల 10న గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కావాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సమన్లు పంపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం భేటీలో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికిప్పుడు కఠిన చర్యలు తీసుకునే అవకాశం లేదని, సర్ది చెప్పే ప్రయత్నమే జరుగుతుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.